హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓ ప్రాణం కాపాడేందుకు తన కుమార్తెకు ఇచ్చిన మాట తప్పా. హైదరాబాదీ డాక్టర్ పోస్ట్ వైరల్. కొత్త ఏడాది తమ కుటుంబంతో ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఈ కొత్త సంవత్సరాన్ని తన కుమార్తెతో కలిసి సమయం వెచ్చించాలనుకున్న ఓ వైద్యుడు మాత్రం మరో చిన్నారికి తండ్రి ప్రేమను అందించటానికి తన కుమార్తెకు ఇచ్చిన మాట తప్పినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం జనవరి 1 నాడు తనతో కలిసి లంచ్ చేయాలని కుమార్తె కోరినట్లు హైదరాబాద్కు చెందిన ఓ సీనియర్ కార్డియాలజిస్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లంచ్కు వస్తానని తన కుమార్తెకు ప్రామిస్ చేసినట్లు తెలిపారు. అయితే అదే రోజు మధ్యాహ్నం 1:30 సమయంలో ఓ వ్యక్తి తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి రావడంతో యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో తన కుమార్తెతో లంచ్ మిస్ అయినట్లు పేర్కొన్నారు. ఓ ప్రాణం కాపాడేందుకు తమ కుమార్తెకు ఇచ్చిన మాట తప్పానన్నారు. కుమార్తెతో లంచ్ చేయలేకపోయినప్పటికీ తన పేషెంట్ ప్రాణాలను కాపాడి అతడి చిన్నారికి తండ్రిని తిరిగివ్వగలిగానని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అతడి కుమార్తె జీవితంలోని అన్ని ముఖ్యమైన క్షణాలను తన తండ్రితో కలిసి ఆనందంగా గడుపుతుందన్నారు. ఈ పోస్టు 16 గంటల్లో 2 లక్షలకు పైగా వీక్షకులను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటానికి పగలు రాత్రి తేడా లేకుండా వైద్యులు చేసే కృషిని ప్రశంసించారు. దేవుడి తర్వాత దేవుడంత దేవుడని కొనియాడేది ఒక డాక్టర్ని మాత్రమే. ఎందుకంటే ప్రాణాపాయ సమయంలో ఏ సమయంలో హాస్పిటల్కి వెళ్ళినా, ఎమర్జెన్సీ సమయంలో హాస్పిటల్కి వెళ్ళినా వారు ఎంతో ఓపికతో ఆపరేషన్లు చేసి ఆ పేషెంట్ల యొక్క ప్రాణాలను కాపాడుతున్నారు. నిజంగా డాక్టర్లకి ఎంతైనా మనం అభినందించాలి. డాక్టర్లు చేసే కృషిని, అలాగే డాక్టర్లు చేస్తున్నటువంటి పనులను ఆడ మగ తేడా లేకుండా డాక్టర్లు ప్రత్యేకంగా సర్జరీలు చేస్తూ మరణపు కోరల్లో ఉన్న, మరణపు అంచుల్లో ఉన్నటువంటి అనేక మంది పేషెంట్ల ప్రాణాలను కాపాడి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టి వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎంతో సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని నింపుతున్నారు. అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే. జై హింద్ డాక్టర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.